నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం జాతీయ రహదారి NH40 రోడ్డు ప్రక్కన బెల్ట్ షాపులను అరికట్టి ప్రమాదాలను నివారించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం వెంకటాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ్మరాజుపల్లె గ్రామంలో సుమారు 15 ఫ్యాక్టరీలు 4000 మంది లేబర్లు కలిగిన ప్రాంతం. ఎప్పుడు రద్దీగా వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఇవే కాక హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో వెళుతుంటాయని, ఇక్కడ బెల్ట్ షాపులు ఉండడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెల్ట్ షాపులు ఉండడం నేరమని వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు. 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి, మరి వాటిని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే అది రహదారి పైన ఉంది కాబట్టి NH హైవే పైన ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయి, టిప్పర్లు, లారీలు. మరి అక్కడ తాగి వాహనాలకు ముందు సాగడం జరుగుతుంది. మరి ముందుకు వచ్చిన తర్వాత మరి యాక్సిడెంట్ జరగడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ బెల్ట్ షాపులను తీసివేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులే తీసివేయండి వద్దు అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మరి ఈ బెల్ట్ షాపులు కనపడవా అని ప్రజా సంఘాల వాళ్ళు ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇంతమంది సెక్యూరిటీకి మరి వీళ్ళకు జీతాలు దండగా అని చెప్పేసి కూడా నేను ఖండిస్తున్నాను. నా పేరు వనం వెంకటాద్రి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు.